ప్రస్తుతం రైతులు పండించిన పంట అమ్మాలంటే ఇన్నాళ్లు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ కేంద్రం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటకు ఎక్కడ మంచి ధర లభిస్తుందో తెలిపే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం జిల్లా మార్కెట్లో ఈ పథకం త్వరలో ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్స్ జాబితాలో చోటు దక్కించుకుని ఆన్లైన్ వైపు అడుగులేయబోతోంది. కొనుగోళ్లలో పారదర్శకత, రైతులకు ప్రయోజనమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ అనుసంధానంతో ఈ మార్కెట్ విధానం అమల్లోకి తీసుకురానుంది. మార్కెట్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఈ-నామ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ-నామ్ అమలు కోసం దేశవ్యాప్తంగా 214 మార్కెట్లను ఎంపిక చేయగా అందులో ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ చోటు దక్కించుకుంది. రాష్ట్రం నుంచి మొత్తం 44 మార్కెట్లను ఈ పథకంలో చేర్చారు. దీంతో జాతీయ స్థాయిలో వ్యాపారులు ఆన్లైన్ పద్ధతిలో పోర్టల్ ద్వారా వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. 44 మార్కెట్లు ఈ-నామ్ కింద మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో ప్రథమంగా 5 మార్కెట్లు పైలట్ ప్రాజెక్టు విధానంలో చేసుకున్నాం. ఇప్పుడు రెండవ దశలో మిగతా 39 మార్కెట్లను కూడా ఈ-నామ్కి అనుసంధానం చేస్తూ అందులో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను కూడా ఈ-నామ్ కింద ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు నుంచి మనం ఇక్కడ ప్రతి కమాడిటీని ఎంచుకొని ఈ-నామ్ కింద గేట్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రథమంగా కాటన్ని గేట్ ఎంట్రీ చేస్తూ దీన్ని మిగతా కమాడిటీస్ కూడా అతి త్వరలో విస్తరించి తద్వారా ఈ టెండర్ ప్రక్రియను కూడా కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ-నామ్ పథకంతో పంట ఉత్పత్తులపై రైతుకు మంచి ధర దక్కనుంది. సరుకును మార్కెట్కు తెచ్చాక రైతు పేరు, గ్రామం, పంట ఉత్పత్తి, కమిషన్ వ్యాపారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆన్లైన్లో నమోదు చేసిన పంటను జాతీయ స్థాయిలో ఉన్న కొనుగోలుదారులు పరిశీలించి ధరను కోట్ చేస్తారు. ఎక్కువ రేటు కోట్ చేసిన వ్యాపారి వివరాలను అధికారులు రైతు మొబైల్కు SMS చేస్తారు. వ్యాపారులు సిండికేట్ అవ్వడం గానీ, మోసాలు చేయడం గానీ ఉండదు. దళారుల ఊసే ఉండదు. లైసెన్స్ ఉన్న వ్యాపారులు ఏజెంట్ల సరుకును కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు కూడా నామ్ పథకంలో ఉన్న ఇతర మార్కెట్లలో సరుకును కొనే హక్కు పొందుతారు. దేశంలో అతి కొద్ది మార్కెట్లలో ఈ మార్కెట్లో ఖమ్మం మార్కెట్ గుర్తించారు. ఈ నామ్ పరిధిలోకి రావటం వల్ల ఇక నుంచి ఆన్లైన్లో ఖమ్మం నుంచి రైతులు తమ పంటల్ని అమ్ముకునే అవకాశం లభించింది. పరంగా సాంకేతికంగా ఇది చాలా ముందంజ అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లో ఎక్కడెక్కడ ఎటువంటి రేట్లు ఉన్నాయో రైతులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది రైతులకి కంప్యూటర్ సిస్టమ్ తెలియకపోవటం కానీ, ఆన్లైన్లో అమ్ముకునే అవకాశం లేకపోయే ప్రమాదం ఉంది. తమకు మద్దతు ధర లభించే విధంగా అమ్ముకోవాలని చెప్పంటే ప్రభుత్వం రైతులకి కంప్యూటర్ పైన, ఈ మార్కెటింగ్ పైన ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసి రైతులను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఖమ్మం మార్కెట్లో ఈ టెండరింగ్ విధానం అమలవుతోంది. ఈ-నామ్ను మొదట పత్తి కొనుగోళ్లపై అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఈ టెండరింగ్ కంప్యూటర్లనే ఈ-నామ్ కోసం వినియోగించుకోనున్నారు. దీంతో రైతు టైం సేవ్ అవుతుంది. మార్కెట్ ఫీజుల వసూలు ఈజీ అవుతోంది. జాతీయ స్థాయిలో రైతు ఉత్పత్తులను ఈ-నామ్ విధానం ద్వారా కొనుగోలు చేయించడం ద్వారా రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా తూకాల్లో కూడా మోసపోకుండా మరి వాళ్ళకు మంచి నాణ్యమైనటువంటి ధర రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని రైతులు స్వయంగా చెప్తా ఉన్నారు. గతంలో వ్యాపారస్తులు ఏదైతే ఉన్నారో వీళ్ళంతా సిండికేట్గా ఏర్పాటయ్యి రైతుల్ని మోసం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఇక నుంచి ఈ ఈ-నామ్ ఏదైతే పద్ధతి ఉందో ఆన్లైన్ ద్వారా కొనుగోలు ఏవైతే ఉన్నాయో రైతులు ఎక్కడ దళారులు సిండికేట్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడదు. రాబోయే రోజుల్లో రైతాంగానికి మంచి మేలు జరిగేటువంటి అవకాశం మనకుంది. నామ్ విధానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు మార్కెట్ అధికారులు స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో చర్చించి విధి విధానాలను ప్రకటించనున్నారు.